హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. ఇండియాలోనే అత్యంత గ్రేటెస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ యాక్టర్స్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకరు. టాలీవుడ్కి ఫస్ట్ జనరేషన్ నెంబర్ 1 హీరోగా నిలిచినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో ఎన్టీఆర్ గారు. ఆయన ఫిల్మోగ్రఫీపై అందరికీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఆయన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోగా మార్చినటువంటి ఇండస్ట్రీ హిట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ముందుగా రామారావు అనే సాధారణమైనటువంటి హీరోని స్టార్ హీరోగా మార్చినటువంటి సినిమా 1952లో రిలీజ్ అయినటువంటి పాతాళ భైరవి. లేట్ రిలీజెస్తో కలుపుకొని ఈ సినిమా థియేటర్స్లో 28 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడి చరిత్ర క్రియేట్ చేసింది ఆ టైంలో. ఇక టాలీవుడ్లో ఒఫీషియల్గా మొట్టమొదటిసారి 25 లక్షల గ్రాస్ని వరల్డ్వైడ్గా కలెక్ట్ చేసినటువంటి టాలీవుడ్ ఫిల్మ్గా ఆ టైంలో హిస్టరీ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి ఈ సినిమా ఆయన్ని స్టార్ హీరోగా మార్చింది. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఉన్నటువంటి సెకండ్ ఇండస్ట్రీ హిట్ ఫిలిం 1957లో రిలీజ్ అయినటువంటి టాలీవుడ్లో మాత్రమే కాకుండా ఇండియాలోనే నెవర్ మేడ్ ఎవర్ మేడ్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్లో ఒకటి మాయాబజార్. ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ పరంగా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఆ సమయంలో 75 లక్షల గ్రాస్ని వరల్డ్వైడ్గా కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది ఆ టైంలో. సినిమాలో నటించినటువంటి ప్రతి యాక్టర్కి ఎంతో మంచి పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. టెక్నీషియన్స్ దగ్గర నుండి సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టుల వరకు అందరికీ కూడా జీవితాంతం గుర్తుండిపోయే ఫేమ్ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. ఇప్పటికీ తెలుగు సినిమా గొప్పతనం గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాని అందులో ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఇక మొట్టమొదటి 75 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమాగా నిలిచినటువంటి ఈ ఫిలిం ఎన్టీఆర్ గారి కెరీర్లో రెండవ ఇండస్ట్రీ హిట్ సినిమా. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా ఆడియన్స్ పైన హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఈ సినిమాతోనే చాలా గట్టిగా క్రియేట్ చేశారు. నెంబర్ 3 లవకుశ. 1963లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ గ్రేటెస్ట్ అండ్ విజువల్ వండర్ ఫిలిం ఎన్టీఆర్ గారిని ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో నెంబర్ 1 అనే పొజిషన్ని కూడా దాటిపోయే విధంగా అప్పటి వరకు ఉన్నటువంటి నెంబర్ 1 హీరో ఇమేజ్ అనేది దేవుడు అనే ఇమేజ్కి మార్చేసింది ఈ సినిమా. సీనియర్ ఎన్టీఆర్ గారిని నిజంగానే ఆడియన్స్ దేవుడిగా ఫీల్ అవడం స్టార్ట్ చేసింది ఈ సినిమా నుండే. టాలీవుడ్ చరిత్రలోనే ఆ టైంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాగా తెరకెక్కింది ఈ సినిమా. ఇక టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ₹1 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది లవకుశ. అత్యధిక కాలం ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఉన్నటువంటి తెలుగు సినిమాగా కూడా ఈ సినిమాకే ఇప్పటికీ రికార్డ్ అనేది ఉంది. ఇక ఎన్టీఆర్ గారికి ఆ టైంలో గాడ్ లెవెల్ ఇమేజ్ని తీసుకొచ్చినటువంటి ఈ సినిమా ఆయన కెరీర్లో 3వ ఇండస్ట్రీ హిట్. థియేట్రికల్ రన్ పరంగా, బాక్స్ ఆఫీస్ రెవెన్యూ పరంగా ఇలా చాలా విభాగాల్లో ఈ సినిమా ఆ టైంలో సెన్సేషనల్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఓవరాల్గా ఎన్టీఆర్ గారి కెరీర్లో 3వ ఇండస్ట్రీ హిట్గా నిలవడం మాత్రమే కాకుండా ఆయన ఇమేజ్ని టాప్ హీరో అనే పేరు నుండి ఇమేజ్ నుండి చాలా ఎత్తుకు తీసుకువెళ్ళిపోయింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో అండ్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 1977లో రిలీజ్ అయినటువంటి అడవి రాముడు. కమర్షియల్ సినిమాల్లోనే ఆ టైంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారి హీరోగా తెరకెక్కినటువంటి ఈ సినిమా ఆ టైంలో రిలీజ్ అయిన సమయంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ తెలుగు మూవీగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్స్ అనేవి ఇలాంటివి కావు. మొట్టమొదటి 3 కోట్ల గ్రాస్ని వరల్డ్వైడ్గా కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది ఈ సినిమా. లవకుశ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది చాలా కాలం ఎన్టీఆర్ గారికి దక్కలేదు. ఈ సినిమాతోనే ఆ రేంజ్ సక్సెస్ అనేది దక్కడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గారిని పూర్తి మాస్ హీరోగా మార్చేసింది ఈ సినిమా. ఎన్టీఆర్ గారికి కంబ్యాక్ మూవీగా ఆ టైంలో నిలిచినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర మొట్టమొదటి 3 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమాగా నిలవడం మాత్రమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో 4వ ఇండస్ట్రీ హిట్ ఫిలింగా నిలిచింది. మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. చూసారుగా, ఇవే సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఉన్నటువంటి అఫీషియల్ ఇండస్ట్రీ హిట్ మూవీస్. అయితే ఆయన కెరీర్లో శ్రీ మధ్వీరాజ్, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అండ్ దానవీర సూరకర్ణ లాంటి అన్అఫీషియల్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. అయితే వాటి బాక్స్ ఆఫీస్ లెక్కలు అనేవి సరిగ్గా
బయటకు రాలేదు. దాంతో వాటిపై కొంత కాంట్రవర్సీ అనేది ఉంది. అయితే ఈ 4 సినిమాలు మాత్రం ఆయన కెరీర్లోనే వెరీ క్లియర్ ఇండస్ట్రీ హిట్స్. మరి దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.